Hello all, good morning. Today we are going to discuss about DNS, Domain Naming System. DNS అంటే ఏంటి? DNS అంటే Domain Naming System. సో DNS అంటే ఇట్స్ ఏ డొమైన్ నేమ్ సర్వీస్ అంటాము, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాము. కానీ దాన్ని మనం రియల్గా మనం పలికే అంటే టెక్నికల్ గా అంటే కొందరు డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం. సో అది కూడా రాంగ్ ఏం కాదు, కరెక్ట్. డొమైన్ నేమ్ సర్వీస్ అంటారు కొందరు. సో అది కూడా ఒక విధంగా రైటే. సో యాక్చువల్గా దీని రియల్ ఫుల్ ఫామ్ ఏంటంటే డొమైన్ నేమింగ్ సిస్టమ్. డొమైన్ నేమింగ్ సిస్టమ్. సో ఇది అసలు ఈ డిఎన్ఎస్ ఏం చేస్తండి? ప్రొవైడ్స్ రెజల్యూషన్ ఆఫ్ నేమ్స్ టు ఐపీ అడ్రస్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు నేమ్స్. ఇది నేమ్ నుంచి ఐపీ అడ్రస్ కి, ఐపీ అడ్రస్ నుంచి నేమ్స్ కి కన్వర్ట్ చేస్తుంది. రెజల్యూషన్ చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది. ఎవరైనా ఐపీతో వస్తే ఐపీని హోస్ట్ నేమ్ తో కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకుంటుంది. హోస్ట్ నేమ్ తో వస్తే ఐపీ అడ్రస్ తో కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకుంటుంది. సో ఇది ఎందుకు మనకి? దీనికి సింపుల్ గా మీకు ఒక టెలిఫోన్ డైరెక్టరీ అండి. టెలిఫోన్ డైరెక్టరీలో మీరు ఫోన్ నెంబర్ని పట్టుకొని మీరు వాళ్ళ యొక్క అడ్రస్ తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళకి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చు. అవునా? టెలిఫోన్ డైరెక్టరీ అది మీకు తెలుసో లేదో తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి ఒక టెలిఫోన్ డైరెక్టరీ అనేది ఉండేది. ఆ టెలిఫోన్ డైరెక్టరీలో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్ని ఆ బుక్లే ఉండేవి. వాళ్ళ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఆ టెలిఫోన్ డైరెక్టరీలో ఉండేవి అనమాట. సో ఎవరి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళ యొక్క అడ్రస్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఆ టెలిఫోన్ డైరెక్టరీని ఓపెన్ చేస్తూ చూస్తే తెలిసిపోయేది. ఓకే. సో defines hierarchical namespace which where each level of namespace is separated by dot. తో మనకి సెపరేట్ అవుతుంది. అసలు డిఎన్ఎస్ అంటే ఏంటి? ఎందుకు డిఎన్ఎస్ అంటే ఇప్పుడు నేను మీకు డెమో క్లాస్లో ఏం చెప్పాను? ఒకటి చిన్నది ఏం చెప్పాను? సిస్టమ్ హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేదు. సిస్టమ్ హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేదు. సిస్టమ్ లాంగ్వేజ్ వచ్చేసి బైనరీ లాంగ్వేజ్. సో మన లాంగ్వేజ్ని సిస్టమ్కి, సిస్టమ్ యొక్క లాంగ్వేజ్ని మనకి ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఓకే, ఆ ట్రాన్స్లేటరే ఓఎస్ అని మీకు చెప్పాను. అవునా? ఒక ఇంటర్ఫేస్ కావాలి. ట్రాన్స్లేటర్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్. అవునా? సో మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఆ ఇంటర్ఫేసే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. సో అది గుర్తుంది కదా? సో దాన్ని మనం ఇక్కడ ఎలా అన్వయించుకుంటామంటే, నెట్వర్క్కి హోస్ట్ నేమ్లు అర్థం కావు. google.com, facebook.com, yahoo.com. ఓకే, ఇలాంటి నేమ్స్ అనేవి నెట్వర్క్ అర్థం కాదు. నెట్వర్క్ అర్థమయ్యే భాష ఏంటంటే ఐపీ అడ్రసింగ్. ఐపీ అడ్రస్లను బేస్ చేసుకుని నెట్వర్క్ కమ్యూనికేట్ చేస్తుంది. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ని కమ్యూనికేట్ చేయాలంటే ఐపీ అడ్రస్సే ఉండాలి. ఐపీ అడ్రస్ ఉంటేనే కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్కి ఐపీ అడ్రస్లో ద్వారానే కమ్యూనికేట్ చేసుకుంటుంది. నెట్వర్క్ వర్క్ అయ్యేదే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని. అవునా? సో మరి google.com, yahoo.com, facebook.com అంటే మనకి సైట్లు ఎలా వస్తున్నాయి? మనకి సైట్లు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు నేను facebook.com అనగానే వస్తుంది. నేను ఐపీ అడ్రస్ కొట్టట్లేదే, నేను జస్ట్ సైట్ని బ్రౌజ్ చేస్తున్నాను. అవునా? నేను google.com. మరి ఎలా? నెట్వర్క్ ఏమో ఐపీ అడ్రస్లతోనే కమ్యూనికేట్ అవుతుంది. నెట్వర్క్ అనేది ఐపీ అడ్రస్ ఉంటేనే కమ్యూనికేషన్ జరుగుతుంది. మరి హోస్ట్ నేమ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ హోస్ట్ నేమ్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఎలా మనకి ఈ సైట్లు లోడ్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ వల్ల ఇది జరుగుతుంది. సో ఇప్పుడు గూగుల్ యొక్క డిఎన్ఎస్, గూగుల్ యొక్క ఐపీ డిఫరెంట్ అని ఇప్పుడు నేను మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. పింగ్ అక్కడ www.google.com, ఇది ఐపీ అడ్రస్ అండి. మరి ఈ ఐపీ అడ్రస్తో కూడా నేను బ్రౌజ్ చేసిన నాకు సైట్ వస్తుంది. ఓకే,
నేను ఇప్పుడు ఐపీ అడ్రస్ సైట్ని ఓకే http:// ఐపీ అడ్రస్ నేను వచ్చింది కదా గూగుల్. అంటే ఏంటి, ఈ ఐపీ అడ్రస్ నుంచి హోస్ట్ నేమ్కి, హోస్ట్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్లకి ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు? మనం ఐపీ అడ్రస్తో గూగుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. అంటే మీలో హ్యూమన్ బ్రెయిన్కి జనరల్గా నెంబర్స్ అనేవి గుర్తుండవండి. హ్యూమన్ బ్రెయిన్కి నెంబర్స్ అనేవి ఒక 10-15 వరకు మ్యాక్సిమం గుర్తుంటుంది. ఎక్కువగా టెక్స్ట్ గుర్తుంటుంది బ్రెయిన్కి. మన హ్యూమన్ బ్రెయిన్కి టెక్స్ట్ బేస్డ్. ఓకే, ఇప్పుడు మీరు అందరం స్కూలు కాలేజీలో చదివాము. ఆ స్కూల్లో కాలేజీలో చదివినప్పుడు మన రోల్ నెంబర్ ఎవరికి గుర్తున్నాయి? మీ రోల్ నెంబర్ మీకు ఎప్పటికీ గుర్తుందా? హాల్ టికెట్ నెంబర్లు గుర్తున్నాయా? మనకి నేమ్స్ గుర్తుంటాయి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి నేమ్ చెప్తాం, వాళ్ళ రోల్ నెంబర్లు చెప్పలేం, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు చెప్పలేం. ఎంతవరకు లేదు, మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఫోన్ నెంబర్లు కూడా ఒక్కోసారి గుర్తుండవు. బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు గుర్తుండవు, కానీ వాళ్ళ నేమ్స్ గుర్తుంటాయి, అన్నీ ఉంటాయి. అంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఫామ్ అయింది ఎక్కువగా టెక్స్ట్ బేస్డ్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సైంటిస్ట్. నా ఫీలింగ్ ఏంటంటే ఎక్కువగా టెక్స్టే గుర్తుంటుంది. నాకున్న అనుభవం ఎక్స్పీరియన్స్ ఏంటంటే నెంబర్స్ కన్నా టెక్స్ట్ బాగా అడాప్ట్ చేసుకుంటుంది బ్రెయిన్. సో మేబీ దానివల్లేమో మనకి ఈ డిఎన్ఎస్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. డిఎన్ఎస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఐపీ అడ్రస్ని హోస్ట్ నేమ్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేసుకుంటానండి. సో ఇప్పుడు నేను google.com అనేది ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోరండి. మరి ఈ google.com కున్న ఈ ఐపీ అడ్రస్ ఎంతమంది గుర్తుంటుందండి? ఇది గుర్తుంటుందా? గుర్తుంచుకోగలరా? గుర్తుండదు. అంటే గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవచ్చు. అలా ఎన్నెన్ని గుర్తుంచుకుంటారు మీరు? అంటే బిలియన్స్ ఆఫ్ సైట్స్ ఉన్నాయండి. మీరు ఏ సైట్ని, అన్ని సైట్లు ఉన్నాయి, బిలియన్స్లో ఉన్నాయి సైట్స్. ఆ బిలియన్స్లో ఉన్న సైట్స్, ప్రతి ఒక్క సైట్ యొక్క ఐపీ అడ్రస్ని మనం ఇలా గుర్తించుకొని యాక్సెస్ చేయాలి ఆ సైట్ని. చేయగలమా? చేయలేం, ఇంపాసిబుల్. సో డిఎన్ఎస్ అనేది దీనికి ఒక సొల్యూషన్. డిఎన్ఎస్లో మనకి ఇప్పుడు google.com అనే నేమ్కి ఈ ఐపీ అడ్రస్ మ్యాప్ చేస్తుంది. అంటే ఈ google.com అనే హోస్ట్ నేమ్కి ఈ ఐపీ అడ్రస్ మ్యాప్ చేసింది. అందుకనే మనం డిఎన్ఎస్ అంటే హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్, వైస్ వర్సా. సో ఇప్పుడు నేను google.com అని ఇస్తే, ఇప్పుడు నేను google.com అని ఇచ్చాను. google.com అని ఇస్తే నెట్వర్క్ అర్థం కాదండి. నెట్వర్క్ అర్థం అయ్యింది ఏంటంటే ఈ google.comని ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చిన ఐపీఏ అర్థం అవుతుంది. సో ఐపీ ఎక్కడ ఉంది, ఏ సర్వర్ దగ్గర ఉందో ఆ సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ తీసుకువెళ్తుంది. మన బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ అనేది ఐపీ మీదే వెళ్తుంది. ఇప్పుడు google.com అనే సైట్ నేను ఇక్కడ యాక్సెస్ చేశానండి. ఇప్పుడు ఇది నా క్లయింట్ కంప్యూటర్. ఓకే, క్లయింట్ మిషన్, ఇది క్లయింట్ మిషన్ అండి. ఇది నేను ఇక్కడ google.com అనే బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్లో నేను www.google.com అనే నేను బ్రౌజ్ చేశానండి. ఓకే, బ్రౌజ్ చేశాను. సో రిక్వెస్ట్ నా క్లయింట్ మిషన్కి ఐపీ అడ్రస్ ఏంటి, నా క్లయింట్ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ సో అండ్ సో సమ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఒక సమ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో ఈ రిక్వెస్ట్ అనేది సరాసరి ఎక్కడికి వెళ్తుందండి? నా వైఫై రౌటర్, నేను హోమ్ యూజర్ని కాబట్టి వైఫై రౌటర్కి వెళ్తుంది. అవునా? వైఫై రౌటర్కి వెళ్తుంది. అవునా? సో వైఫై రౌటర్ దగ్గర పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో నా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటో చూద్దాం. అదే ఇక్కడ కూడా ఇద్దాం, రియల్ పబ్లిక్ ఐపీ అడ్రస్.
ఇది నా పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇది నా రౌటర్లో ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ నెట్వర్క్లో పనిచేయదు, అంతేనా? పబ్లిక్ నెట్వర్క్లో పనిచేయదు. సో రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ దగ్గర డ్రాప్ చేస్తుంది, అంటే ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, పంపించేస్తుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్కి పంపించేస్తుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్ ఐపీ అడ్రస్కి పంపించేస్తుంది. ఓకే, సో బ్రష్ వాడదాం, ఇది వాడదాం బెటర్. ఓకే, సో ఇలా రిక్వెస్ట్ అనేది మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ పంపిస్తుంది. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏం చేస్తుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏం చేస్తుంది అంటే ఆ వచ్చిన google.com అనే రిక్వెస్ట్ని ఈ వైఫై రౌటర్లో ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏం చేస్తుంది అంటే బయటికి తీసుకెళ్తుంది. వైఫై రౌటర్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందండి? పబ్లిక్ నెట్వర్క్, ఇంటర్నెట్, పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, వైఫై రౌటర్ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది, పబ్లిక్ నెట్వర్క్. సో ఈ రిక్వెస్ట్ అనేది పబ్లిక్ నెట్వర్క్లో మనకి రౌట్ అవుతూ ఉంటుందండి, అంటే వెతుకుతూ ఉంటుంది, ఆ google.com ఎక్కడుందో వెతుకుతూ ఉంటుంది, google.com ఎక్కడుందో మనకి వెతుకుతూ ఉంటుంది. ఒక్క నిమిషం, DNS జస్ట్ 1 minute అండి, DNS కొన్ని ఇమేజ్. ఓకే ఓకే, సో వెతుకుతూ ఉంటుందండి. సో ఎక్కడ గూగుల్ సర్వర్ ఉందో ఆ గూగుల్ సర్వర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ వెళదాం. ఓకే, సో ఇలా ఈ google.com సైట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనకి సైట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆ గూగుల్ DNS సర్వర్కి వెళ్తుంది. ఫైనల్ గా రౌట్ అయ్యి వెతికి ఈ రౌటింగ్ కాన్సెప్ట్ అండి, CCNA లో చెప్తారు రౌటింగ్ కాన్సెప్ట్స్. ఈ రౌటింగ్ కాన్సెప్ట్ డైనమిక్ రౌటింగ్ అవుతుంది. ఇక్కడ జరిగేది ప్రాసెస్ ఏంటండి, డైనమిక్ రౌటింగ్. సో డైనమిక్ రౌటింగ్ అయి ఫైనల్ గా మనకి ఈ గూగుల్ DNS దగ్గరికి వస్తుందండి. ఇదే గూగుల్ DNS సర్వర్, ఇది గూగుల్ DNS సర్వర్. ఈ గూగుల్ DNS సర్వర్ దగ్గరికి వస్తుంది. ఓకే, సో గూగుల్ DNS సర్వర్లో ఇక్కడ ఏముంటాయి? గూగుల్ DNS సర్వర్లో గూగుల్ DNS సర్వర్లో మనకి రికార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఓకే, www.google.com ఈ సైట్ యొక్క ఐపీ అడ్రస్ మనకి, ఈ సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఈ హోస్ట్ నేమ్కి ఇలా మ్యాప్ అయి ఉంటుంది. అంటే www.google.com అనే సైట్ ఈ ఐపీ అడ్రస్కి మ్యాప్ అయి ఉంటుంది. సో ఈ ఐపీ అడ్రస్కి మ్యాప్ అయి ఉంటుంది. అప్పుడు డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఈ ఐపీ అడ్రస్కి మ్యాప్ అయి ఉంటుంది. ఇది డిఎన్ఎస్లో రికార్డ్ అండి, దీన్నే రికార్డ్ అంటాం. ఈ గూగుల్ డిఎన్ఎస్లో ఈ నేమ్కి ఈ ఐపీ అడ్రస్ అసైన్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఈ
గూగుల్ ఏం చేస్తుందంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ ఐపీ అడ్రస్, నెట్వర్క్ చెప్తుంది ప్లీజ్ కాంటాక్ట్ దిస్ ఐపీ అడ్రస్, మీరు ఈ ఐపీ అడ్రస్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు గూగుల్ సైట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే గూగుల్ సైట్ అనేది ఆ ఐపీ అడ్రస్ మీద ఉంది. సో అది గూగుల్ వెబ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అని చెప్తుంది. సో అదే రిక్వెస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి వెనక్కి వస్తుంది, అంటే రెస్పాన్స్, గూగుల్ యొక్క రెస్పాన్స్. మన వైఫై రౌటర్ ఏం చేస్తుంది, మన సిస్టమ్కి ఇస్తుంది. సో అప్పుడు మన సిస్టము ఈ ఐపీ అడ్రస్ని తీసుకొని, ఇదంతా బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ అండి, ఇది మీకు కనిపించదు. ఓకే ఓకే ఇక్కడ పెడదాం. ఈ ఐపీ అడ్రస్ని తీసుకొని, ఎప్పుడైతే రెస్పాన్స్ వచ్చిందో ఈ ఐపీ అడ్రస్ని తీసుకొని డైరెక్ట్ మళ్ళీ ఆ వైఫై రౌటర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, కాంటాక్ట్ దిస్ ఐపీ అడ్రస్. ఓకే, సో వైఫై రౌటర్ ఏం చేస్తుంది, యాజ్ యూజువల్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎక్కడైతే ఆ సర్వర్ ఉందో అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎక్కడైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓ కట్ చేసేసానా, ఓకే. ఇక్కడ ఉండాలి. ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఈ సర్వర్లో ఏముందండి, google.com సైట్ ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఉందండి, google.com యొక్క వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అనేది మనకి ఈ సర్వర్కి కాంటాక్ట్ అవుతుంది. మనం ఈ వెబ్సైట్ అనేది అప్పుడు మన బ్రౌజర్లో మళ్ళీ లోడ్ అవుతుందండి. ఇక్కడ ఇలా పెడదాం. వెబ్ సర్వర్లో లోడ్ అవుతుంది. ఇది బ్యాక్ ఎండ్ లో జరిగే ఓల్ ప్రాసెస్. మనం google.com అనగానే టక్కుమని మనకు ఓపెన్ అవుతుందంటే బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్. ఓకే, ఇలా డిఎన్ఎస్ అనేది పనిచేస్తుంది. సో డిఎన్ఎస్ కానీ లేకపోతే ఏ సర్వీస్ ఎక్కడుంది అనేది నెట్వర్క్ చెప్పేవాడు ఉండడు. సో ఇంకొకటి, మీరు google.com అనే వెబ్సైట్తో వెళ్తే నెట్వర్క్ అర్థం కాదు. సో ఆ google.comకి ఐపీ అడ్రస్, అంటే హోస్ట్ నేమ్తో వస్తే ఐపీ అడ్రస్తో వస్తే హోస్ట్ నేమ్, నెట్వర్క్ అర్థం చేపించే బాధ్యతే డిఎన్ఎస్ అండి. అందుకనే ఇట్స్ ఏ నెట్వర్క్, అంటే చాలా ఈజీగా కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే కేవలం డిఎన్ఎస్ వల్లే. డిఎన్ఎస్ లేకపోతే ఈజీ కమ్యూనికేషన్ అనేది జరగదు. ఇంకొకటి, ఇక్కడ మనకి డిఎన్ఎస్ అనేది పెర్ డేకి కొన్ని బిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లని సర్వ్ చేస్తూ ఉంటుంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. బిలియన్స్లో ఉంటాయి రిక్వెస్ట్లు అక్రాస్ ద వరల్డ్. కొన్ని రోజుకి బిలియన్స్ అనగాను, కొన్ని గంటలకే బిలియన్స్ ఉంటాయి అక్రాస్. సో ఇలా మనకి డిఎన్ఎస్ అనేది పనిచేస్తుంది. సో డిఎన్ఎస్ గురించి మనం ఇంకొద్దిగా తెలుసుకుందాం. డిఎన్ఎస్ నేమ్ స్పేస్ గురించి. డిఎన్ఎస్ నేమ్ స్పేస్ అంటే అసలు www.google.com అని అందరూ అంటున్నారు కదా, అసలు ఆ www.google.com యొక్క నేమ్ స్పేస్ అంటారు దాన్ని, డిఎన్ఎస్ నేమ్ స్పేస్. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. www.google.com. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ డాట్ ఏదైతే ఉందో దీన్ని మనం రూట్ ఆర్ అన్నేమ్డ్ రూట్ అంటాం. దీన్నే డాట్
దీన్నే అన్నేమ్డ్ రూట్ అంటాం దాన్ని, లేదా మనం రూట్ అంటే అన్నేమ్డ్ ఎందుకన్నా అంటే దానికి నేమ్ లేదు, ఓన్లీ జస్ట్ రూట్, దాన్ని మనం రూట్ అంటాం. ఓకే, నెక్స్ట్ .com. .com అంటే ఏంటి? ఓకే, .com అంటే ఏంటి? .com ని మనం టాప్ లెవెల్ డొమైన్ అంటాం. టాప్ లెవెల్ డొమైన్. అదే మనం టాప్ లెవెల్ డొమైన్ తర్వాత మనకి google.com, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ అంట. ఇప్పుడు ఈ గూగుల్ని మనం సెకండ్ లెవెల్ డొమైన్ అంటాం. సెకండ్ లెవెల్ డొమైన్. చూడండి, ని మనం రూట్ అంటాం, .com ని మనం టాప్ లెవెల్ డొమైన్ అంటాం, గూగుల్ని మనం సెకండ్ లెవెల్ డొమైన్ అంటాం. ఇది గూగుల్కే కాదండి, ప్రతి సైట్కి వర్తిస్తుంది. జస్ట్ నేను డిఎన్ఎస్ నేమ్ స్పేస్ని అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నా. సో గూగుల్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ సబ్ డొమైన్స్ ఏంటి? సబ్ డొమైన్స్ అంటే ఇప్పుడు గూగుల్ ఉందండి. ఓకే, గూగుల్ ఉంది కదా. సో గూగుల్లో మనకి డ్రైవ్ ఉందండి, గూగుల్ డ్రైవ్. ఇక్కడ నేమ్ ఏమి వచ్చింది మీరు చూడండి, drive.google.com అని వచ్చిందా? drive.google.com. సో ఆ డ్రైవ్ నే మనం ఇక్కడ సబ్ డొమైన్ అంటాం. సబ్ డొమైన్ అంటాం. ఇలా మనం డిఎన్ఎస్ నేమ్ స్పేస్ అంటారు దీన్ని, డిఎన్ఎస్ నేమ్ స్పేస్. ఇలా మనం ఏదైనా సైటు ఈ డిఎన్ఎస్ నేమ్ స్పేస్ అనేది ఇలా ఉంటుంది. ఒకటి root.com టాప్ లెవెల్ డొమైను, సెకండ్ లెవెల్ డొమైను, సబ్ డొమైన్. ఇలా అర్థం చేసుకోవాలి. హౌ డిఎన్ఎస్ క్వరీ వర్క్స్ నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇక్కడ మీకు ఇంకొక పిక్చర్ లో కనిపిస్తుంది. డిఎన్ఎస్ అనేది ఎలా పనిచేస్తుంది? ఓకే, డిఎన్ఎస్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇది క్లయింట్ మిషన్ అండి. ఈ క్లయింట్ మిషన్ లో నేను server.microsoft.com అనేది నేను రన్ చేశానండి క్లయింట్ మిషన్ లో, ఒక సైట్ అది. ఓకే, సరాసరి ఈ క్లయింట్ మిషన్ నుంచి వైఫై లోకల్ గేట్వే, మనం వైఫై రౌటర్ని లోకల్ గేట్వే అంటాం. ఈ గేట్వేకి వెళ్తుంది. ఈ గేట్వే నుంచి ఇంటర్నెట్ ద్వారా బయటకు వెళ్తుంది. ఫస్ట్ రూట్ సర్వర్ అంటే ఏంటండి? అంటే అది మనం ఇచ్చిన వెబ్సైట్ని ఎలా ఫస్ట్ రౌటింగ్ చేస్తుందని చెప్పాను కదా. సో రౌటింగ్ చేసినప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఈ నేమ్ని, ఈ సైట్ని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఎలా ఫిల్టర్ చేసుకుంటుంది? ఫస్ట్ ని చూస్తే రూట్ సర్వర్. ఓకే, రూట్ సర్వర్ అనగానే ఈ రూట్ సర్వర్లో ఎన్ని టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయండి? .org, .com, .edu, .au అలా చాలా మనకి టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. సో ఈ google.com రిక్వెస్ట్ని అన్ని టాప్ లెవెల్ డొమైన్స్కి పంపించలేదు కదా. సో ఈ నేమ్ స్పేస్లో ని ఫస్ట్ రీడ్ చేస్తుంది. రీడ్ చేయగానే వీటన్నిటికీ పంపించాలి, టాప్ లెవెల్ డొమైన్స్ గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత .com రీడ్ చేయగానే రిక్వెస్ట్ అనేది సరాసరి .comకి పంపిస్తుంది. అంటే ఏంటి? టాప్ లెవెల్ డొమైన్ సర్వర్కి పంపిస్తుంది. వీటన్నిటికి పంపించదు. ఈడియు, ఏయు, ఓఆర్జీ అని చాలా ఉన్నాయి టాప్ లెవెల్ డొమైన్స్, వీటికి పంపించదు రిక్వెస్ట్. మనం google.com అనే కానీ మన సిస్టమ్ బ్రౌజర్లో బ్రౌజ్ చేస్తే ఇచ్చిన రిక్వెస్ట్ని ఎలా అర్థం చేసుకుంటుంది డిఎన్ఎస్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. డిఎన్ఎస్ ఎలా అర్థం చేసుకుంటుందంటే ఇది రూట్ అంటే వ్యాలిడ్ అనేది. నెక్స్ట్ .comని రీడ్ చేస్తుంది. .com కాబట్టి ఇది టాప్ లెవెల్ డొమైను. సో ఈ
టాప్ లెవెల్ డొమైన్ సర్వర్స్కి పంపిస్తుంది. డాట్ కామ్ ఎన్ని సర్వర్స్లో అయితే డాట్ కామ్కి సంబంధించిన సైట్స్ ఉన్నాయో అన్నిటికీ. అక్కడ నుంచి సెకండ్ లెవెల్ డొమైన్ అంటే గూగుల్ని రీడ్ చేస్తుంది. ఓ ఇట్స్ రిలేటెడ్ టు ది సైట్ ఈస్ బిలాంగ్స్ టు గూగుల్ అని డైరెక్ట్గా ఈ సెకండ్ లెవెల్ డొమైన్ని రీడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా సరాసరి ఈ గూగుల్ డిఎన్ఎస్కి పంపిస్తుంది. ఇక్కడ పిక్చర్లో మైక్రోసాఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిఎన్ఎస్కి వెళ్తుంది రిక్వెస్ట్ అనేది. సో సెకండ్ లెవెల్ డొమైన్ ఎప్పుడైతే రీడ్ చేస్తుందో అప్పుడు ఇది సరాసరి గూగుల్ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుంది. గూగుల్ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళిన తర్వాత గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుంది, ఈ వెబ్ సర్వర్ ఎక్కడ ఉందో www.google.com అనే వెబ్ సర్వర్ ఎక్కడ ఉందో ఆ వెబ్ సర్వర్ యొక్క అడ్రస్ని మనకి ఇస్తుంది అనమాట. కాంటాక్ట్ దిస్ ఐపి సో దట్ యూ విల్ కెన్ గెట్ www.google.com సైట్ అని. సో అదే నేను ఇక్కడ చెప్పాను. డిఎన్ఎస్ ఏం చేస్తుంది, మనకి ఐపీ అడ్రస్ ఇచ్చేస్తుంది. ప్లీజ్ కాంటాక్ట్ దెమ్, కాంటాక్ట్ దిస్ ఐపీ అడ్రస్. మన క్లయింట్ మిషన్ వచ్చేసి ఆ ఐపీ అడ్రస్ని కాంటాక్ట్ అవుతుంది. ఆ ఐపీ అడ్రస్లో ఏముంటుంది, గూగుల్ యొక్క వెబ్ సర్వర్ ఉంటుంది. ఎక్కడ, గూగుల్ వెబ్ సర్వర్. సో ఎక్కడైతే www.google.com సైట్ ఉందో ఆ సిస్టమ్కి ఆ సర్వర్కి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి ఆ google.com యొక్క సైట్ని మనం యాక్సెస్ చేస్తాం. ఇది బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్. సో డిఎన్ఎస్, హౌ డిఎన్ఎస్ క్వరీ వర్క్స్, ఎలా డిఎన్ఎస్ అనేది పనిచేస్తుంది అని చెప్పడానికే ఈ బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అండి ఇది. హౌ డిఎన్ఎస్ సర్వర్ క్యాషింగ్ వర్క్స్. క్యాషింగ్ ఎలా పనిచేస్తుందండి, క్యాషే, బ్రౌజర్ క్యాషే. ఇప్పుడు నేను google.com అనే ఇన్నిసార్లు ఇక్కడ బ్రౌజ్ చేశాను. బ్రౌజ్ చేయగానే అసలు ఈవెన్ 1 సెకండ్ కూడా తీసుకోకుండా మనకి యాక్సెస్ అయిపోతుంది. దీన్నే క్యాషే అంటారు. క్యాషే అంటారు అంటే ఏంటి, మన సర్వర్లో మన క్లయింట్ మిషన్లో మన బ్రౌజర్లో క్యాషే ఉంటుంది. సో క్యాషే ఉంది అంటే ఆ సైట్ యొక్క క్యాషే ఉందంటే ఇప్పుడు నేను google.com అని కొట్టగానే ఇది గూగుల్ సర్వర్కి వెళ్ళలేదండి, క్యాషే నుంచి లోడ్ అవుతుంది. ఇది క్యాషే నుంచి లోడ్ అవుతుంది అంటే బ్రౌజర్లో ఉన్న క్యాషే నుంచి లోడ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ క్యాషే డిఎన్ఎస్ సర్వర్ క్యాషే కూడా ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు క్లయింట్ 1, క్లయింట్ 2 ఈ 2 క్లయింట్ మిషన్స్ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తున్నాయి. డిఎన్ఎస్ సర్వర్ నుంచి ఆ వెబ్ సర్వర్స్ google.com లేదా ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక సైట్ వెళ్తాం, సైట్ నుంచి వస్తున్నారు, ఆ సైట్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో మనకి యాక్సెస్ అవుతుంది ఆ సైట్. సో సెకండ్ టైం, థర్డ్ టైం అంటే ఏంటి, క్యాషే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో క్యాషే క్రియేట్ అవుతూ ఉంటే ఆ క్యాషేలో ఉన్న డేటా ఉన్నంత వరకు మీకు క్యాషే నుంచి యాక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే క్యాషే కాకుండా కొత్త యూనిక్ న్యూ డేటాని మీరు యాక్సెస్ చేస్తున్నారో అప్పుడే రిక్వెస్ట్ అనేది ఆ సర్వర్కి వెళ్తుంది. అలా మనకి వెబ్ సర్వర్ యొక్క క్యాషే పనిచేస్తుంది. సో డిఎన్ఎస్ సర్వర్ క్యాషే కూడా అంతే. డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుంది, అస్తమానం అదే సర్వర్ మీరు యాక్సెస్ చేస్తూ ఉంటే డిఎన్ఎస్ సర్వర్ క్యాషేలో ఆ సర్వర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో డైరెక్ట్గా ఈ లూప్ అంతా తిరగదు. సో డైరెక్ట్గా మనకి యాక్సెస్ చేస్తుంది, డైరెక్ట్గా మనకి యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి డిఎన్ఎస్ క్యాషే పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో యా, ఇంకోటి డిఎన్ఎస్లో మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి అథారిటేటివ్, నాన్ అథారిటేటివ్ అని 2 ఉంటాయండి డిఎన్ఎస్లో. అథారిటేటివ్ డిఎన్ఎస్, నాన్ అథారిటేటివ్ డిఎన్ఎస్. అండ్ అథారిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్ విల్ ఈదర్, ఇక్కడ ఏంటంటే రిటర్న్ ద రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్, రిటర్న్ అండ్ అనాథరేటివ్. నాన్ అథారిటేటివ్ డిఎన్ఎస్లో చెక్ ఇట్స్ క్యాషే, యూజర్ ఫార్వర్డర్స్, యూజ్ రూటీన్స్. అంటే ఏంటి, అథారిటేటివ్ ఏంటి, జస్ట్ ఒక ఐపీ అడ్రస్ రిటర్న్ చేసేస్తుంది.
ఇక్కడ ఐపీ అడ్రస్ని రిటర్న్ చేసేస్తుంది. google.com సర్వర్ వెబ్ సర్వర్ ఎక్కడ ఉందో నువ్వే వెతుక్కో అని ఐపీ రిటర్న్ చేసేస్తుంది. మనం ఐపీని పట్టుకొని గూగుల్ వెబ్ సర్వర్ ఎక్కడ ఉందో అక్కడ యాక్సెస్ అవుతాం. సో అది అథారిటేటివ్. నాన్ అథారిటేటివ్ డిఎన్ఎస్ ఇన్ కేసు ఉంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. నాన్ అథారిటేటివ్ ఏం చేస్తుందంటే క్యాషెని చెక్ చేస్తుంది, ఫార్వర్డర్స్ని చెక్ చేస్తుంది, రూట్ హింట్స్ని చెక్ చేస్తుంది. దొరకకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా రిటర్న్ నో అనేస్తుంది. అక్కడ ఉందా, రికార్డులో డేటా ఉందా చూపిస్తుంది, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ నో, నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. కానీ నాన్ అథారిటేటివ్ డిఎన్ఎస్ అలా కాదు, అన్నీ చెక్ చేస్తుంది. క్యాషే చెక్ చేస్తుంది, ఫార్వర్డర్స్ చెక్ చేస్తుంది, రూట్ హింట్స్ చెక్ చేస్తుంది. ఈ ఫార్వర్డర్స్ రూట్ హింట్స్ అనేది ఏంటంటే నేను మీకు ఈ ఫార్వర్డర్స్ ఏం చేస్తే రూట్ హింట్స్ ఏం చేస్తాయి అనేది నేను మీకు ల్యాబ్లో చెప్తాను. ఓకే, సో వీటిని అన్ని వెతికి ఫైనల్గా దొరికితే ఎస్ అని చెప్తుంది, లేకపోతే నో అని చెప్తుంది. అది అథారిటేటివ్, నాన్ అథారిటేటివ్. అండ్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, ఎఫ్క్యూడిఎన్ అంటే ఏంటి? ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే మనం హోస్ట్ నేము ప్లస్ డొమైన్ నేమ్ని మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాం. ఎఫ్క్యూడిఎన్ అంటాం, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. సో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ హోస్ట్ నేమ్ అండ్ డిఎన్ఎస్. ఇదేనండి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే. ఇప్పుడు మన సర్వర్లో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఉంది కదా. డొమైన్ మోడల్లో ప్రతి సిస్టమ్కి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమే ఉంటుంది. డొమైన్ మోడల్లో ప్రతి సిస్టమ్కి ఎఫ్క్యూడిఎన్ ఉంటుంది. సో లోకల్ సర్వర్లోకి వెళ్తే మనం ఇప్పుడు ఇది కంప్యూటర్ నేమ్ అండి, ఇది డొమైన్ నేమ్. ఈ రెండు మిక్స్ చేస్తే ఈ రెండు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అదే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, నెక్స్ట్. సో జోన్స్లో మనకి ఫార్వర్డ్ లుకప్ జోన్, రివర్స్ లుకప్ జోన్, 2 టైప్స్ ఆఫ్ జోన్స్ ఉంటాయండి. ఫార్వర్డ్ లుకప్ జోన్ ఏం చేస్తుంది? యూజ్డ్ ఫర్ రిజాల్వింగ్ హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్. హోస్ట్ నేమ్స్ని ఐపీ అడ్రస్గా రిజాల్వ్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. ఇట్ మెయింటైన్స్ హోస్ట్ ఐపీ అడ్రస్ మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఫార్వర్డ్ లుకప్ జోన్లో మనం హోస్ట్ నుంచి ఐపీ అడ్రస్ మ్యాపింగ్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. రివర్స్ లుకప్ జోన్ యూజ్డ్ ఫర్ రిజాల్వింగ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్. ఐపీ అడ్రస్ నుంచి హోస్ట్ నేమ్కి రిజాల్వ్ చేస్తుంది. ఇట్ మెయింటైన్స్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ ఐపీ అడ్రస్కి ఏ హోస్ట్ నేమ్ ఉంది, ఏ హోస్ట్ నేమ్ మ్యాప్ అయ్యింది, వాటిని యొక్క ఇన్ఫర్మేషన్ ఈ రివర్స్ లుకప్ జోన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్. డిఎన్ఎస్లో డిఫాల్ట్గా ఈ రికార్డ్స్ ఉంటాయి. ఏ రికార్డ్స్? ఏ రికార్డ్, ఎస్ఓఏ రికార్డ్, ఎన్ఎస్ రికార్డ్, నెక్స్ట్ సినేమ్ రికార్డ్ అండ్ పిటిఆర్ రికార్డ్, పాయింటర్ రికార్డ్, ఎంఎక్స్ రికార్డ్, ఎస్ఆర్వి రికార్డ్. ఈ రికార్డ్స్ బై డిఫాల్ట్ ఉంటాయి. అసలు ఈ రికార్డ్స్ ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, రికార్డ్స్ ఏం చేస్తాయి అనేది తెలుసుకుందాం. సో ఏ రికార్డ్ ఏం చేస్తుంది అంటే a start of authority record is type of resource record in the domain name, contains administrative information about a zone, especially regarding zone transfer. So SOA record లో ఏముంటుంది అంటే SOA record లో అడ్మినిస్ట్రేటివ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక జోన్ నుంచి ఇంకో జోన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు, జోన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఒక డిఎన్ఎస్ నుంచి ఇంకో డిఎన్ఎస్కి జోన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఎస్ఓఐ రికార్డ్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఎన్ఎస్ రికార్డ్ ఏం చేస్తుంది? నేమ్ సర్వర్ రికార్డ్. ఈ నేమ్ సర్వర్ రికార్డ్ ఏం చేస్తుంది అంటే ఇండికేట్స్ విచ్ డిఎన్ఎస్ సర్వర్ ఈజ్ అథారిటేటివ్ ఫర్ ద డొమైన్. అంటే ఈ నేమ్ సర్వరు లైక్ పిన్ కోడ్ అండి, మన అడ్రస్కి పిన్ కోడ్ ఎలా ఉంటుంది అలా అనమాట. అంటే ఈ నేమ్ సర్వర్ ఉండడం వల్ల డిఎన్ఎస్ అనేది డిఎన్ఎస్ యొక్క వే తెలుస్తుంది రిక్వెస్ట్కి. సో నేమ్ సర్వర్స్ ఇంపార్టెంట్. సో మన ఇంటికి పిన్ కోడ్ ఎలాంటిదో అంటే ఆ పిన్ కోడ్ వల్ల మన ఇల్లు ఎక్కడ ఉందో లొకేట్ చేయగలుగుతారు, అవునా? అలానే ఈ నేమ్ సర్వర్ అనేది లొకేట్ డిఎన్ఎస్ సర్వర్ని లొకేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ రికార్డ్ అంటే రిజాల్వ్స్
హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్. వచ్చిన రిక్వెస్ట్ ని వచ్చిన రిక్వెస్ట్ హోస్ట్ నేమ్ తో ఉంటే అది ఐపీ అడ్రస్ కి మనకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏలియాస్ రికార్డ్ అంటే ఏంటి? రిజాల్వ్స్ అన్ ఏలియాస్ నేమ్ టు హోస్ట్ నేమ్. ఏలియాస్ ఇస్ నథింగ్ బట్ మనకి నిక్ నేమ్స్. మనం అఫీషియల్ గా ఒక నేమ్ ఉంటుంది, ఇంట్లో ఒక నిక్ నేమ్ ఉంటుంది. నిక్ నేమ్ తో పిలిచినా మనమే పలుకుతాం, మన అఫీషియల్ నేమ్ తో పిలిచినా మనమే పలుకుతాం. సో ఇక్కడ ఎలియాస్ అనేది ఒక నిక్ నేమ్ అనమాట డిఎన్ఎస్ లో. ఓకే, ఎలియాస్ అనేది ఒక నిక్ నేమ్. సో పర్సన్ ఒకరే బట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎలియాస్, దాన్ని ఎలియాస్ రికార్డ్ అంటాం. నెక్స్ట్ సీనేమ్ అంటే కెనానికల్ నేమ్. ఓకే, a canonical name record type of DNS record map, a canonical name or CNAME. దాన్నే మనం CNAME ని canonical name అంటాం. A type of DNS record, ఇది ఒక DNS రికార్డ్ అన్నమాట. That maps an alias names to a true canonical domain name. సో CNAME నే మనం ఎలియాస్ నేమ్ అంటాము. సో ఆ ఎలియాస్ నేమ్ అంటే ఏంటంటే మనకు ఒక నిక్ నేమ్ ఎలాగో ఒక రికార్డుకి నిక్ నేమ్ అన్నమాట. నెక్స్ట్ పాయింటర్ రికార్డ్ అంటే ఏంటి? రిజాల్వ్స్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్. ఇక్కడ హోస్ట్ రికార్డ్ అంటే ఏంటి? హోస్ట్ టు ఐపీ అడ్రస్, ఇక్కడ ఐపీ అడ్రస్ టు హోస్ట్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. వచ్చిన రిక్వెస్ట్ ఐపీ అడ్రస్ మీద ఉంటే హోస్ట్ నేమ్ కి రిజాల్వ్ చేస్తుంది. ఎంఎక్స్ రికార్డ్. ఈ ఎంఎక్స్ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పుడు మెయిల్స్ పనిచేస్తున్నాయంటే కారణం ఎంఎక్స్ రికార్డ్. ఎంఎక్స్ రికార్డ్ ఉండడం వల్లే మనకి ఈమెయిల్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఏ డొమైన్లో అయినా సరే, జీమెయిల్ అయినా యాహూలో అయినా వీటిలో అయినా సరే ఈ ఎంఎక్స్ రికార్డ్ లేకపోతే మెయిల్స్ అనేవి పనిచేయవు. నెక్స్ట్ ఎస్ఆర్వి రికార్డ్, సర్వీస్ రికార్డ్. ఇదేంటే రిజాల్వ్స్ నేమ్స్ ఆఫ్ ద సర్వర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అంటే ప్రతి సర్వీస్ కి మనకి ఎస్ఆర్వి రికార్డ్ అంటే సర్వీస్ రికార్డ్ అని ఉంటుంది. అంటే ఒక సర్వీస్, ఏదైనా సర్వీస్ ఉంది అంటే ఆ సర్వీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఆర్వి రికార్డ్ లో ఉంటుంది. సో ఎస్ఆర్వి రికార్డ్ స్పెసిఫై హోస్ట్ నేమ్ అండ్ పోర్ట్ నెంబర్ ఫర్ అ స్పెసిఫిక్ సర్వీస్ సచ్ as వైప్, ఇన్స్టెన్స్ మెసేజెస్ అండ్ సో ఆన్. అంటే ప్రతి ఒక్క సర్వీస్ కి ఆ సర్వీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ డిఎన్ఎస్ లో ఉంటాయి. ఓకే, సో ఈ స్టబ్ జోన్, యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్, యాక్టివ్ డైరెక్టరీ ఇవన్నీ నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జోన్ టైప్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది నేను రేపు మీకు చెప్తాను. అండ్ ఈరోజు 1 minute. ఓకే, రేపు నేను మీకు స్టబ్ జోన్ ఇవన్నీ రేపు చెప్తా. సో కమింగ్ టు ల్యాబ్లోకి వచ్చేసరికి మనం ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది. యాక్టివ్ డైరెక్టరీ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది, మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం డిఎన్ఎస్ని యాక్టివ్ డైరెక్టరీ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసామో అప్పుడే డిఎన్ఎస్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో డిఎన్ఎస్ని మీరు సెపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డిఎన్ఎస్ అనేది యాక్టివ్ డైరెక్టరీతో పాటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీకి ఒక ప్రీ రిక్వజిట్ డిఎన్ఎస్ ఉంటేనే యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మనం డిఎన్ఎస్ లోకి వెళ్దాం. ఓకే, సో డిఎన్ఎస్ లో మనకి ఇక్కడ చూడండి ఫార్వర్డ్ లుక్అప్ జోన్, రివర్స్ లుక్అప్ జోన్ అని ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫార్వర్డ్ లుక్అప్ జోన్, రివర్స్ లుక్అప్ జోన్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక డొమైన్కి google.com అనే డొమైన్కు దేనికైనా మనం క్రియేట్ చేయొచ్చు డిఎన్ఎస్ లో. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. డిఎన్ఎస్ అనేది చాలా వ్యాస్ట్ బిగ్ కాన్సెప్ట్ అండి. సో మీకు అందులో ఒక 20% అర్థమైనా గ్రేటే. సో ఇప్పుడు నేను డిఎన్ఎస్ లో నేను ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫార్వర్డ్ లుక్అప్ జోను, రివర్స్ లుక్అప్ జోను క్రియేట్ చేస్తా.
ఇది arn.com కి సంబంధించిన ఫార్వర్డ్ లుకప్ జోన్. సో నేను ఏం చేస్తానంటే ఒక ఫార్వర్డ్ లుకప్ జోన్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫార్వర్డ్ లుకప్ జోన్ క్రియేట్ చేసే ముందు మనం జోన్ టైప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైమరీ, స్టాండర్డ్ ప్రైమరీ, స్టాండర్డ్ సెకండరీ, స్టబ్ జోన్, యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్. ఈ డిఎన్ఎస్ లో 4 టైప్స్ ఆఫ్ జోన్స్ ఉంటాయి. సో అందులో ప్రైమరీ, సెకండరీ, స్టబ్ జోన్, యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్. సో ఈ ప్రైమరీ జోన్ ఏంటి? ఇట్ ఈస్ అ మాస్టర్ కాపీ ఆఫ్ ఆల్ జోన్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రైమరీ జోన్ లో అన్ని జోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్స్ ఎ మాస్టర్ జోన్. ఇట్ ఈస్ ఎ రీడ్ రైట్ కాపీ. దీంట్లో మనం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. సెకండరీ జోన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్యాకప్ టు ప్రైమరీ జోన్. ఈ జోన్ కి బ్యాకప్ సెకండరీ జోన్. సో ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ జోన్, అంటే ఇది ఓన్లీ రీడ్ మాత్రమే. అంటే దీనికి ఒక బ్యాకప్. స్టాండర్డ్ ప్రైమరీ జోన్ కి స్టాండర్డ్ సెకండరీ అనేది ఒక బ్యాకప్. డీసీకి ఏడీసీ లాగా, మనం నిన్న డిహెచ్సిపికి ఒక బ్యాకప్ సర్వర్ లాగా చెప్పుకున్నాం కదా, ఫెయిల్ ఓవర్. అలానే ఈ ప్రైమరీ జోన్ కి ఈ సెకండరీ జోన్ అనేది ఒక బ్యాకప్ జోన్. నెక్స్ట్ స్టబ్ జోన్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ ఓన్లీ ఎన్ఎస్ ఎస్ఓఏ రికార్డ్స్. ఈ రికార్డ్సే ఉంటాయి స్టబ్ జోన్ లో. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ అంటే ఏంటి? ఈ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ అంటే ఇట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జోన్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్. సో ఇంతవరకు ఈ జోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ అవ్వదండి, ఇది సెపరేట్ డేటాబేస్. కానీ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ డిఎన్ఎస్ అంటే ఆ డిఎన్ఎస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటుంది. ఇది యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్. ఓకే, సో ఈరోజు మనం ఎలా ప్రైమరీ జోన్ క్రియేట్ చేయాలి, ఎలా సెకండరీ జోన్ రేపు చెప్పుకుంటాం అనుకుంటా, రేపు ల్యాబ్లో. ఈరోజు ఎలా ప్రైమరీ జోను, ఎలా ఫార్వర్డ్ లుకప్ జోన్, అంటే ఫార్వర్డ్ లుకప్ జోన్ అంటే ప్రైమరీ జోన్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది మనం చూద్దాం. రైట్ క్లిక్ చేసి న్యూ జోన్ అనండి. న్యూ జోన్ అనగానే క్లిక్ నెక్స్ట్. ఇగో ప్రైమరీ జోన్ అనగానే జోన్, న్యూ జోన్ విజార్డ్, క్లిక్ నెక్స్ట్. సో ప్రైమరీ జోన్, సెకండరీ జోన్, స్టబ్ జోన్ అని ఉన్నాయి చూసారా, అండ్ యాక్టివ్ డైరెక్టరీ ఇది అన్చెక్ చేయండి. సో నేను ప్రైమరీ జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను డిఎన్ఎస్ లో ప్రైమరీ స్టాండర్డ్ ప్రైమరీ జోన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ జోన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను yahoo.com అని ఇవ్వాలను. యాహూ అనే డొమైన్ కి నేను డిఎన్ఎస్ ని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. ఓకే, ఇలా మనకి వస్తుంది. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే allow both నాన్ సెక్యూర్ అండ్ సెక్యూర్ డైనమిక్ అప్డేట్స్, ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకు డైనమిక్ అప్డేట్స్ అంటే ఇప్పుడు సర్వీసెస్ కానీ లేదా క్లయింట్ మిషన్స్ కానీ ఐపీ అడ్రస్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకే ఐపీ అడ్రస్ ఉండదు, ఒకే ఐపీ అడ్రస్ అనేవి ఉండవు. అందుకనే డైనమిక్ అప్డేట్స్ అంటే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క క్లయింట్ యొక్క ఐపీ అడ్రస్ మారుతూ ఉన్నప్పుడల్లా డిఎన్ఎస్ లో డైనమిక్ గా చేంజ్ అవ్వాలి. సో క్లిక్ నెక్స్ట్, ఫినిష్. యాహూ అనేది డిఎన్ఎస్ అనేది ఫార్వర్డ్ లుకప్ జోన్ లో స్టాండర్డ్ ప్రైమరీ జోన్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఓకే, క్రియేట్ అయిపోయిన తర్వాత నేను పోస్ట్ రికార్డ్ ని క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి హోస్ట్. ఈ హోస్ట్ రికార్డు ఇక్కడ సర్వర్ నేమ్ ఏంటి? ఓకే, సర్వర్ నేమ్ ఏంటండి? ఇది విండీసీ. ఈ సర్వర్ నేమ్ విండీసీ. ఐపీ అడ్రస్ ఏముంది?
ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ 223.2 223.192.168.223.2. ఓకే, యాడ్ హోస్ట్ రికార్డు, ఈ సర్వర్ యొక్క రికార్డ్ అనేది డిఎన్ఎస్ లో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు ఎలియాస్ రికార్డు, మనం ఎలియాస్ రికార్డ్ క్రియేట్ చేద్దాం. దాన్ని సి నేమ్, కనానికల్ నేమ్ అంట. రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ న్యూ ఎలియాస్ ఆర్ సి నేమ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎలియాస్ నేమ్ www ఇస్తున్నాను. ఎలియాస్ నేమ్ www, ఇది ఎలియాస్ ఆర్ నిక్ నేమ్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత దీని యాక్చువల్ నేమ్ ఏంటి? ఎలియాస్ అనేది నిక్ నేమ్, యాక్చువల్ నేమ్ ఏంటి? యాహూలో విండీసీ అనేది యాక్చువల్ నేమ్. సెలెక్ట్ చేస్తాం, ఇది యాక్చువల్ నేమ్, ఇది ఎలియాస్, www అనేది ఎలియాస్. ఓకే ఓకే, చూసారా www అనే ఓకే ఎలియాస్ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. డిఎన్ఎస్ లో ఓకే, ఇప్పుడు నేను పింగ్ www.yahoo.com, ఈ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఇదండి, ఈ సర్వర్కి వెళ్తుంది. ఈ సర్వర్కి వెళ్తుంది, ఎందుకంటే ఈ సర్వర్లో www.com అనే ఈ హోస్ట్ నేమ్కి ఐపీ అడ్రస్ మ్యాప్ అయ్యి ఉంది. www.com అనే ఈ హోస్ట్ నేమ్కి ఐపీ అడ్రస్ అనేది ఏ ఐపీ అడ్రస్ అండి? ఈ ఐపీ అడ్రస్ మ్యాప్ అయ్యి ఉంది. సో రిక్వెస్ట్ అందుకే మనకి పింగ్ అవుతుంది, www.yahoo.com. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనం రివర్స్ లుకప్ జోన్ క్రియేట్ చేద్దాం. ఇది రివర్స్ లుకప్ జోన్. రివర్స్ లుకప్ జోన్ రైట్ క్లిక్ చేసి న్యూ జోన్ అని మనం ఇక్కడికి వచ్చి క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం అన్చెక్ చేసుకొని ఇది ప్రైమరీ జోన్, మనం ప్రైమరీ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే రివర్స్ లుకప్ జోన్ కూడా ప్రైమరీ జోనే. ఓకే, క్లిక్ నెక్స్ట్. IPv4 రివర్స్ లుకప్ సెలెక్ట్ చేసుకోండి. IPv4 ఐపీ అడ్రస్ వాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ నెట్వర్క్ ఐడి అడుగుతుంది, ఏ నెట్వర్క్ లో ఉంది అంటే 192.168.223, ఇది నెట్వర్క్. చూసారా, ఈ నెట్వర్క్ లో, ఎందుకంటే రివర్స్ లుకప్ జోన్ ఐపీ బేస్డ్ కదా, ఐపీ టు హోస్ట్ నేమ్ కాబట్టి వచ్చిన ఐపీ అడ్రస్ని చెక్ చేసుకుంటుంది, కాబట్టి మనం నెట్వర్క్ ఐడి ఇవ్వాలి. ఇచ్చి క్లిక్ నెక్స్ట్ అనాలి. ఇచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్. ఇక్కడ అలౌ బోత్ నాన్ సెక్యూర్ అండ్ సెక్యూర్ డైనమిక్ అప్డేట్స్ క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం పాయింటర్ రికార్డ్, పీటీఆర్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. మనం ఎక్కడైతే ఎలా అయితే yahoo.comలో yahoo.comలో హోస్ట్ నేమ్ని క్రియేట్ చేశానో ఇక్కడ నేను పీటీఆర్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి న్యూ పాయింటర్ రికార్డ్ అని ఇవ్వండి. న్యూ పాయింటర్ రికార్డ్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి మనం. ఓకే, 2 ఐపీ అడ్రస్ 2, ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ 2 కదా, 2. హోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హోస్ట్ బ్రౌజ్ విండీసీ ఫార్వర్డ్ యాహూలోకి వెళ్ళి ఇది హోస్ట్ నేమ్, ఎందుకంటే ఈ రెండింటికే లింక్ అప్. ఎందుకంటే హోస్ట్ నేమ్ ఏం చేస్తుంది? హోస్ట్ టు ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేస్తుంది. పీటీఆర్ రికార్డ్ ఏం చేస్తుంది? పాయింటర్ రికార్డ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్. సో అందుకనే హోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇది హోస్ట్ నేమ్, ఇది ఐపీ అడ్రస్, ఇది పీటీఆర్ రికార్డ్, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఇది హోస్ట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ విండీసీ అని ఉంటుంది, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇలా మనం ఇప్పుడు నేను వెరిఫై చేయాలంటే NS లుక్ అప్ అనివ్వండి.
ఎన్ఎస్ లుకప్ ఏమనగానే చూసారా? ఒక్క నిమిషం. ఎన్ఎస్ లుక్ అప్ 192.168.223.2 ఇలా మనకు వచ్చింది. windc.yahoo.com ఇది సర్వర్ నేమ్, సర్వర్ అడ్రస్. నేమ్ windc.yahoo.com సర్వర్ నేమ్ అడ్రస్. మనకి ఎన్ఎస్ లుకప్ రన్ చేయగానే మనకి ఇలా వస్తుందంటే దట్ మీన్స్ పీటీఆర్ రికార్డు ప్రాపర్గా కాన్ఫిగర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈరోజు ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతుంది. మనం ఫార్వర్డ్ లుకప్ జోన్ క్రియేట్ చేసాం, రివర్స్ లుకప్ జోన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు స్టబ్ జోన్ క్రియేట్ చేస్తాం. స్టబ్ జోన్లో ఏముంటుందో నేను మీకు చెప్పాను. స్టబ్ జోన్లో మనకి ఏ రికార్డ్స్ ఉంటాయి? స్టబ్ జోన్లో మనకి ఎంఎస్ రికార్డ్స్ ఉంటాయి. మనకి ఎంఎస్ రికార్డ్స్, నేమ్ సర్వర్ రికార్డ్స్ ఉంటాయి. వేరీ స్టబ్ జోన్. ఇట్ కంటైన్స్ నేమ్ సర్వర్, SOA రికార్డు, నేమ్ సర్వర్ రికార్డ్స్ ఉంటాయి. అండ్ పాసిబుల్లీ గ్లూ ఏ రికార్డ్ విచ్ ఆర్ యూజ్డ్ టు లొకేట్ నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్స్ లొకేట్ చేయడానికి ఈ స్టబ్ జోన్. అంటే నేమ్ సర్వర్స్ ని లొకేట్ చేయడానికి ఈ స్టబ్ జోన్, నేమ్ సర్వర్స్ డిఎన్ఎస్ ని లొకేట్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టబ్ జోన్ క్రియేట్ చేద్దాం. సో స్టబ్ జోన్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇంకొక సర్వర్ని తీసుకుందామండి. ఇది రైట్ సర్వర్. స్టబ్ జోన్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సెకండరీ సర్వర్కి వెళ్దాం. స్టబ్ జోన్ మనం వేరే సర్వర్లో క్రియేట్ చేస్తాం. ఓకే, సారీ, స్టబ్ జోన్ కాదండి. ఐఎమ్ సారీ, వెరీ సారీ. మనం ఇక్కడ సెకండరీ జోన్ గురించి మాట్లాడుతున్నాం. ఐఎమ్ వెరీ సారీ. స్టబ్ జోన్ రేపు మాట్లాడతాం. సెకండరీ జోన్. సో సెకండరీ జోన్ అంటే బ్యాకప్ జోన్ అండి. సెకండరీ జోన్ అంటే బ్యాకప్ జోన్. అంటే ఇప్పుడు మనకి డీసీకి ఏడీసీ బ్యాకప్, అవునా? అలానే ఇప్పుడు ఈ డిఎన్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ అయింది అనుకోండి, ఈ సర్వర్ డౌన్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ సర్వర్ డౌన్ అయింది. ఈ సర్వర్ డౌన్ అయితే మనకి బ్యాకప్ ఉండాలి కదా. సో బ్యాకప్ ఉండాలి కాబట్టి మనం సెకండరీ జోన్ క్రియేట్ చేస్తున్నాం. నాట్ స్టబ్ జోన్ అండి, ఐఎమ్ వెరీ సారీ. మనం సెకండరీ జోన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇన్ కేస్ ఈ సర్వర్ డౌన్ అయితే మనకి రిక్వెస్ట్లు మరి ఎవరు రిసీవ్ చేసుకుంటారు? సో నేను అందుకే బ్యాకప్, దాన్ని సెకండరీ జోన్ ఆర్ బ్యాకప్ డిఎన్ఎస్, ఒక బ్యాకప్ డిఎన్ఎస్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫార్వర్డ్ లుకప్ జోన్ లో మనకి చూసారా యాహూ ఉందా? ఇక్కడ యాహూ లేదు, ఏఆర్ఎన్ ఉంది. ఏఆర్ఎన్ సంబంధించిన డొమైన్ సంబంధించిన జోన్స్ ఉన్నాయి కానీ యాహూకి సంబంధించినవి లేవు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాహూకి సంబంధించిన జోన్స్ ని ఇక్కడ ఈ సర్వర్లో సెకండరీ జోన్స్ కింద క్రియేట్ చేస్తాను. సెకండరీ జోన్స్ క్రియేట్ చేస్తే ఎప్పుడైనా ఈ సర్వర్ డౌన్ అయితే ఈ డొమైన్ యొక్క జోన్స్ అనేవి మనకి డౌన్ అవ్వకుండా నేను ఈ సర్వర్లో క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఫార్వర్డ్ లుకప్ జోన్ మీద రైట్ క్లిక్ చేసి జోన్ అని క్లిక్ చేయండి. జోన్ అని క్లిక్ చేసి క్లిక్ నెక్స్ట్ టు ఆల్ డిఎన్ఎస్ సర్వర్స్ రన్నింగ్ ఇన్ ద డొమైన్ అని ఇక్కడ వస్తుంది. జస్ట్ యూ క్లిక్ ఇట్
క్లిక్ ఇట్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మౌస్ కొద్ది ప్రాబ్లం ఉందండి, నాకు జంప్ అవుతుంది. క్లిక్ నెక్స్ట్. సెకండరీ జోన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండరీ జోన్, నాట్ ప్రైమరీ జోన్. ఐఎమ్ క్రియేటింగ్ అ బ్యాకప్ జోన్ ఆఫ్ ప్రైమరీ జోన్. ప్రైమరీ జోన్ యొక్క బ్యాకప్ జోన్ క్రియేట్ చేస్తుంది, దాన్నే సెకండరీ జోన్ అంటారు. ఓకే, ఏ డిఎన్ఎస్ కి ఏ జోన్ నేమ్ ఏంటంటే యాహూ. యాహూ అనే డొమైన్ కి నేను యాహూ డొమైన్ యొక్క ప్రైమరీ జోన్ కి నేను సెకండరీ జోన్ క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాకప్. ఓకే, యాహూ. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ప్రైమరీ జోన్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి. 192.168.223.223.21. ఇది ఇస్తే సరిపోదు. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఫినిష్. వచ్చేసిందండి ఇక్కడ యాహూ. సో కొద్ది టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత మనకి రిప్లికేట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా అంతా ఇక్కడికి రిప్లికేట్ అయిపోతుంది. సో అప్పుడు ఈ సర్వర్లో ఉన్న యాహూ జోన్కి ఈ సర్వర్లో ఉన్న ఈ యాహూ జోన్ అనేది బ్యాకప్ ఆర్ మనం సెకండరీ అంటాం. రీఫ్రెష్ అనండి. సో ఇంకా రీఫ్రెష్ అవ్వకపోతే మనం ఇక్కడ డిఎన్ఎస్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. సర్వీసెస్లోకి వెళ్తే మనకి డిఎన్ఎస్ ఒకసారి మనం జస్ట్ రీస్టార్ట్ చేసుకోండి అంతే. ఓకే, కొద్దిగా టైం పడుతుంది. ఓకే, రీస్టార్ట్ చేసిన తర్వాత ఇంకోటి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ మనం ఇంకో స్టెప్ మర్చిపోయాం, ఏంటంటే అలౌ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఈ సర్వర్లో ఈ జోను సెకండరీ జోన్గా క్రియేట్ అయింది, బట్ ఇక్కడ అలౌ చేయాలి కదా. మనం ఇక్కడ అలౌ చేస్తేనే ఈ డేటా అంతా ఆ సర్వర్లోకి వెళ్ళి రిప్లికేట్ అవుతుంది, లేకపోతే రిప్లికేట్ అవుతుంది. సో మనం ఇక్కడ అలౌ చేయాలి, సెకండరీ జోన్ని అలౌ చేయాలి. సో రైట్ క్లిక్ చేసి మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి జోన్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓన్లీ అలౌ ద ఫాలోయింగ్ సర్వర్, ఈ సర్వర్ని అలౌ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చి మేము బ్యాకప్ జోన్గా ఉంటామంటే కుదరదు కదా. సో ప్రైమరీ జోను యాక్సెప్ట్ చేయాలి సెకండరీ జోన్గా ఉండడానికి. సో 192.168.223. ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి? 22.22. సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇవ్వండి, వచ్చిందా విన్ మెమ్ సర్వర్. ఓకే, అప్లై. ఓకే, అప్లై. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక డిఎన్ఎస్లో ఎలాగ మనం రీస్టార్ట్ చేస్తాం కాబట్టి సర్వీస్ రీఫ్రెష్, ఇంకోసారి రీస్టార్ట్ చేస్తే కొద్దిసేపు టైం తీసుకుంటుంది, లేదా మరొకసారి డిఎన్ఎస్ రీస్టార్ట్ చేయండి. కొద్దిసేపు తీసుకున్నాక మనకి రీఫ్రెష్ అయిపోతుంది. చూసారా పోయింది. ఇట్స్ గాన్ నౌ. జస్ట్ రీఫ్రెష్, కొద్దిగా టైం పడుతుంది, రిప్లికేట్ అయిపోతుంది. జోన్ అంతా మనకి రిప్లికేట్ అయిపోతుంది. రీఫ్రెష్, ఇట్స్ రన్నింగ్. ఇంకా మనకి డేటా రాలేదు, వస్తుంది. సో స్లోగా మనకి వస్తుంది అనమాట. ఇలా మనం సెకండరీ జోన్ని క్రియేట్ చేసుకుంటాం, దాన్నే మనం బ్యాకప్ జోన్ అని కూడా అంటాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో మనకి స్లోగా సింక్ అవుతుందండి ఇది. ఓకే, మనకి టైం పడుతుంది జస్ట్.
ఇక్కడ మనం రీఫ్రెష్ చేస్తే జస్ట్ సింక్ అవుతుంది. ఇక సెకండరీ జోన్ చూసారా, సెకండరీ జోన్గా మనకి క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయింది. సో ఇప్పుడు డౌన్ అయితే ఇది బ్యాకప్ జోన్గా మనకి యాక్ట్ చేస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, రేపు మనం చూద్దాం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ టుమారో.